ఇక్కడికి పాస్ చేస్తారు లేదంటే ఆ స్టేజ్ మీదకి వచ్చేయండి ప్లీజ్ ఆల్ 4 ఆఫ్ యూ. సో ఇంతకు ముందు అక్కడ మిస్ అయ్యాం కాబట్టి ఈసారి ఇక్కడ మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఫస్ట్ కాళిదాస్ గారితో మొదలు పెట్టేద్దాం. ధనుష్ గారిని స్పాట్ లో పెట్టబోతున్నారు. కమ్ ఆన్ కాళిదాస్ గారు, మీ క్వశ్చన్ ఏంటి? Sir, if you had only directed Ryan and not acted in Ryan, who would you cast as Ryan? Rajinikanth sir. Sir, we all have so many questions to ask. One question is very difficult to ask, thinking about it. What is the best thing that excites you about Ryan? I mean, directing it, I think. I mean, I had a lot of challenges, yes, but I also had a lot of fun directing it. That's the most exciting part. We all enjoyed working with you so much. Sir, you have inspired me very much. I want to know, when are you bringing the Academy Award home? When are you bringing the Oscar home? இதே தெருமுனையில விற்கிறாங்க. இப்போதைக்கு இந்த படம் ஜெயிக்கட்டும். வாங்கிடுவீங்க சார். என்ன சார்? இல்ல, அது அவங்களுக்கு பிடிச்சாலே அது ஆஸ்கர் அவார்ட். 100%. నా 2 ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉన్నాయి. సో నేను 2 ప్రశ్నలు అడుగుతా. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, సో బేసిక్లీ ఈ సినిమాలో పీచ్ మిఠాయి సాంగ్ ఉంది. అది వినగానే నాకు జనరల్గా ధనుష్ అన్న సింగింగ్ అంటే చాలా ఇష్టం. అన్నా నువ్వు పాడన్నా అంటే నా తమ్ముడు గారి నా గొంతులో ఎలా పాడాలి అన్నాడు. కానీ ఆయన గొంతులో ఆ పాట ఎలా ఉందని వినకుండా పోకూడదు. ఇవాళ రిజిస్టర్ చేద్దాం. ஒரு வாட்டி உங்க வாய்ஸ்ல வாட்டர் பேக்கெட் சாங் அந்த ரெஜிஸ்ட்ரி வேணும். தமிழ் லிரிக்ஸ் தான் தெரியும். ஓகே. நீ இருக்கிறிய ஓல கொட்டாயா, சும்மா நடக்கிறிய தவள கொட்டாயா, வாச்சால என்னோடைய மனச தொட்டாயா, அலைக்கா அல்வா போல சாப்பிட்டு போயா, மஜவா இனிக்கிறிய பஞ்சு மிட்டாயா, ஆமா பஞ்சு மிட்டாயா, ஐயோ பஞ்சு மிட்டாயா, சோஜாவா படுத்துக்குவேன் ஓம் மடியில சாஞ்சி, சும்மா வாட்டமா இருக்கிறிய வாட்டர் பாக்கெட் மூஞ்சி. థ్యాంక్ యూ. இன்னொரு సెకండ్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా మీ అందరూ వినాల్సింది. నేను ధనుష్ 2 సినిమాలు చేసాం. లిటరల్గా ఒక గురువు ఒక అన్ననే భావిస్తా. తన కుటుంబంతో ఎంత క్లోజు, పిల్లలతో క్లోజు. కానీ ఇవాళ వరకు మా ఇద్దరు ఫోన్ నెంబర్లు ఒకరి దగ్గర లేవు. ఇది నిజంగా మేము ఇప్పటిదాకా ఫోన్లో మాడుకుందే లేదు. ఆయన ఇంకోళ్ళు కొడితే వాళ్ళు ఇంకోళ్ళు కొడితే వాళ్ళు నాకు కొడతారు. సో అన్న, పబ్లిక్గా ఈ స్టేజ్ మీద హైదరాబాద్లో గురు పౌర్ణమి రోజు నీ ఫోన్ నెంబర్ నాకు కావాలన్నా. ఇంకోటి, నేను ఇది తప్పకుండా రిజిస్టర్ చేయాలనుకుంది. జెన్యూన్గా చెప్తున్నా, నాకు ఈ సినిమాలో ఆయన నేర్పించిన విషయం కానీ అదే నేర్చుకున్న గురు పౌర్ణమి రోజున అన్న, ఒక గురువుగా ఒక అన్నగా థ్యాంక్ యూ. నేను దగ్గరనే నెంబర్ తీసుకుంటా, మీరే ప్రూఫ్. ఫస్ట్ టైం అడిగా, తప్పకుండా ఇవ్వాలి. సెల్ ఫోన్ అది ఒక మాన్స్టర్. రీజన్ అంతా ఓకేనా? నాకు నెంబర్ కావాలన్నా. I am reducing the usage of cell phone. Like lot of people here, they have the same complaint. I will give you my number. లవ్ యూ నా. కాదు, ఆ ర్యాపిడ్ ఫైర్ అక్కడితోనే ఆగిపోలేదు. 2 ప్రశ్నలు ఇంకేమున్నాయి? రెండేనా? ఇంకా ఇప్పుడు నేను అడగాల్సిన కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. అయితే ధనుష్ గారు, హూస్ యువర్ ఫేవరెట్ హీరో ఫ్రమ్ టాలీవుడ్? ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది ర్యాపిడ్ ఫైర్. I will answer, but other fans don't hate me, okay? I love cinema,
but I love Pawan Kalyan sir. ఈ హాల్లో అప్పుడే సౌండ్ తగ్గదు, టైం పడుతుంది. ఈ హాల్లో ఏదైనా డెసిబుల్ మీటర్ ఉంటే అది బద్దలైపోతుందేమో. ఇంత సౌండ్ ఎప్పుడూ వినలేదమ్మా బాబోయ్. ఓకే, వండర్ఫుల్. మరి ఒకవేళ తెలుగులో మల్టీ స్టారర్ చేయాలంటే మహేష్ బాబు గారితో చేస్తారా, ఎన్టీఆర్ గారితో చేస్తారా, రామ్ చరణ్ గారితో చేస్తారా, అల్లు అర్జున్ గారితో చేస్తారా? తారక్ జూనియర్ ఎన్టీఆర్. సో మీలో చాలా రోల్స్ ఉన్నాయి కదా ధనుష్ గారు. యు ఆర్ అన్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, కొరియోగ్రఫర్, సింగర్. మీకు మీలో బాగా నచ్చేది ఏంటి? హ్యూమన్. వండర్ఫుల్ వండర్ఫుల్ ఆన్సర్. మరి అప్డేట్ అబౌట్ కుబేరా ఏమైనా చెప్దాం అనుకుంటారా మాకు? సునీల్ సార్ చెప్తారు. ఆయన ఎప్పుడు ఆయనకే చెప్పరు. తెలుసు. ఏషియన్ సినిమాస్ కొలాబరేషన్ లోనే వస్తుంది కాబట్టి సునీల్ గారు, జాన్వి గారు. జాన్వి గారు చెప్పండి, అప్డేట్ అడుగుతున్నారు. ఓకే, వన్ లాస్ట్ థింగ్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మన తెలుగు భోజనంలో మీకు బాగా నచ్చేది ఏంటి? వెజిటేరియన్. నాకు ఆవకాయ పప్పు అన్నం నచ్చింది. దట్స్ ఇట్. ఆవకాయ పప్పు అని చెప్పి మన అందరి మనసులు కూడా దోచేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ధనుష్ గారు. యూ బీన్ అ వండర్ఫుల్ పర్సన్ హియర్. అండ్ ఇవాళ ఎంతో అద్భుతంగా మీ టైం మాకు ఇచ్చి మా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి, మేము అడిగిన క్వశ్చన్స్కి, ఫ్యాన్స్ అందరికీ కూడా ఇంత ఎంటర్టైన్మెంట్ పంచారు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ July 26th. See you all in theaters. ఒక్కసారి ధనుష్ గారికి థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ తెలుపవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. తన పేరు